శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. వృద్ధరాక్షసుడి పూర్వజన్మ వృత్తాంతం. పూర్వజన్మలో నేను కాశీ నివాసిని. ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఋగ్వేద పాఠం చదివాను. కానీ రేవులో కాకినై నానా దానాలు స్వీకరించాను. రాజుల నుంచి పులస్కుల దాకా ఎవడు ఏ పాపిష్టివాడు ఏ భయంకర దానం ఇచ్చినా విధి నిషేధాలు లేకుండా చేయి చాపి ఆ దానాలను స్వీకరించాను. వారి పాపాలన్నీ నా నెత్తి మీద వేసుకున్నాను. అప్రతిగ్రహంగా జీవించవలసిన వేదవేత్తను నేను ఇలా దానాలు పట్టేవాడిగా మారిపోయాను. పరహిత కోసం దానాలు పట్టినా ప్రాయశ్చిత్తాలు చేసుకున్నానా అంటే అదియునూ లేదు. పోనీ అంటే నేను ఎవరికైనా ఏ దానమైనా ఇచ్చానా అంటే అదియునూ లేదు. అర్ధలోకంతో నేను చెయ్యని దుష్కృత్యం లేదంటే నమ్ము. ఇతర ప్రదేశాలలో చేసిన దోషాలు కాశీలో గంగా స్నానంతో తొలగిపోతాయి. కానీ అవిముక్త క్షేత్రమైన కాశీలో చేసిన పాపాలు మేరు పర్వతాల్లా పేరుకుపోతాయే తప్ప ఏ పుణ్యకార్యానికి కరగవు. అసలు నేను ఏ పుణ్యకార్యమైనా చేస్తే కదా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇలా గడిచిపోయాయి. ముసలితనం వచ్చి పడింది. శరీరం అన్నాక నేడో రేపో రాలిపోవలసిందేగా. అది నీ సంభవించింది. నేను మరణించాను. అయితే అవిముక్త క్షేత్ర మహిమ వల్ల నేను నరకానికి పోలేదు. కాశీకి యమదూతలు రారు. ఎంతటి మహాఘోర పాపిష్టి అయినా కాశీలో మరణిస్తే నరకానికి పోడు. గర్భావాస క్లేశం లేని ముక్తిని పొందుతాడు. కానీ నేను చేసిన పాపాలన్నీ అవి ముక్తంలోనే కనుక అవి నన్ను ముక్తిని పొందలింపలేదు. వజ్రలేపాలై తగిలి నిలిచాయే తప్ప విడిచిపెట్టలేదు. ఆ కారణంగా నీచ జన్మలు ఎన్నో ఎత్తాను. అయితే కాశీక్షేత్ర మహిమ వల్ల గర్భవాస క్లేశం లేని అయోనిజ జన్మలే లభించాయి. ఇది కాశీలో మరణించిన నా వంటి పాపిష్టులకు శ్రీ భైరవానుజ్ఞ అనగా పదమంజరి వాఖ్యానతో విశేష ప్రతిపత్తి. హిమాలయాల్లో గ్రద్దగా 2 జన్మలు, వ్యాఘ్రంగా 3 జన్మలు, గుడ్లగూబగా, మలభక్షిక క్రిమిగా, పందిగా ఒక్కొక్క జన్మ అయి ఇదిప్పుడు ఈ రాక్షస జన్మ 10వ జన్మ. ఈ జన్మ ఎత్తి ఇప్పటికి 75,000 సంవత్సరాలయ్యింది. అయినా అతిగతి లేదు. నాకు నిష్కృతి లభిస్తుంది అని కానీ ఈ దుఃఖ సాగరం నుండి విముక్తి పొందుతానని కానీ ఆశ కూడా లేదు. భద్రే, ఈ 35,000 సంవత్సరాల్లో ఏ పాపము ఎరగని ఎన్ని ప్రాణుల్ని భక్షించానో. 3 యోజనాల మేర జంతువేదైనా కనిపిస్తే ఒట్టు పూర్తిగా నిర్జంతుకమైపోయింది. ఈ మహాపాపాలన్నీ అనుక్షణము నా హృదయాన్ని దహించి వేస్తుంటే మనశ్శాంతి కరువై అలమటిస్తున్న నాకు నీ దర్శనం అమృత సేవ హరంగా అమృత సేచనంగా లభించింది. కొస కొంగు నుంచి జారిపడిన నీటి బిందువు హృదయ శల్యాన్ని తొలగించింది. తీర్థయాత్రలు, తీర్థస్నానాలు ఎప్పటికో ఫలిస్తాయట. సజ్జన సాంగత్యం మాత్రం తక్షణమే ఫలిస్తుందట. అందుకే మహాత్ములు ఈ సత్సంగతిని బహుదా కొనియాడుతూ ఉంటారు. తల్లిగా నా దుఃఖాల దుష్కృతాలు అన్నీ నీ ముందు వెళ్ళబోసుకున్నాను. ఎదుటివారి కష్టాలను కనీసం ఓపికగా వినిపించుకునే సజ్జనులు మరీ మరీ అరుదైపోతున్న రోజులివి. నువ్వు విన్నావు, అంతే చాలు. ఇక నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఈ దుఃఖ సముద్రానికి అవలతీరం ఎక్కడో, జన్మ పరంపరలకు ముగింపు ఎప్పుడో తెలిస్తే పుణ్యం కట్టుకో. సజ్జనుల సంపద ఏదైనా అది పరుల కోసమే అన్నారు. అందరికీ అనుభవించే హక్కు సమానమే అన్నారు. క్షీర సముద్రంలోని పాలు హంసలన్నిటికీ సమానంగా ఉపజీవాలు కావడం లేదు. అలాగేనట మరి. వృద్ధ రాక్షసుడి ఆవేదన కాంచనమాలిని కరుణారసార్థం చేసింది. ఒకప్పటి తన ఆవేదన, తన పశ్చాత్తాపం గుర్తుకు వచ్చాయి. పుణ్యదానం చేయాలనిపించింది. రాక్షసోత్తమ, ఇప్పుడే
నీకు నిష్కృతి కలిగిస్తాను. దుఃఖించకు. నీ ముక్తికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఏటేటా మాఘస్నానాలు చేశాను. ఎన్నో ఏళ్ల తరబడి అది శ్రద్ధగా చేస్తున్నాను. త్రివేణి సంగమంలో చేస్తున్నాను కనుక ఎంతో కొంత పుణ్యం రాశిపడి ఉంటుంది. సందేహం లేదు. అది నీకు కొంత ధారపోస్తాను. ఆర్తుడికి చేసిన దానమే దానమని వేద విధులు ప్రశస్తున్నాయి. అలాగే వేద విధులు ప్రశంసిస్తున్నాయి. సముద్రంలో కురిసిన మేఘుడు ఏ ఫలము మూటగట్టుకుంటున్నట్లు. మిత్రమా, త్రివేణి సంగమంలో చేసిన ఒక మాఘ స్నాన వ్రతఫలం నీకు సమర్పిస్తున్నాను. దీనితో నీకు దేవతాకారము సద్గతి లభిస్తాయి. ఆ పుణ్యఫలం ఎంతటి మహిమాన్వితమో నేను ఇంతకుముందు అనుభవించాను కనుక సద్య సర్వ పాప వినాశకంగా అమరత్వ ప్రదాయకంగా దాన్ని నీకు ధారపోస్తున్నాను, దానం చేస్తున్నాను అని చెప్పి కాంచనమాలిని నీళ్ళొడుతున్న తన చీర చెంగును చేతిలోకి పిండుకొని ఆ వృద్ధ రాక్షసుడి దోసిట్లోకి ఇదమేకం మా గజం పుణ్యం తుభ్యమహం సంప్రదదేవ మమ అని ధారబోసింది. ఆ ధార దోసిట్లో పడటమేమిటి, రాక్షసుడు దేవతాకారం ధరించడమేమిటి ఒక్కసారిగా జరిగిపోయాయి. అతడి దివ్య తేజస్సు దశ దిశలను ధగధగామాయనం చేస్తుంది. అంతలోకి దేవతా విమానం వచ్చి అతడి చెంత నిలిచింది. హర్షోత్పులలోచనుడై అధిరోహించాడు. కళ్యాణి, నిష్కృతియే లేదనుకున్న నాకు ఇంతటి మహా ఉపకారం చేశావు. సదసత్కర్మలకు అనువైన ఫలం అందించే దేవదేవుడు నీకు సమస్త సన్మంగళాలను ప్రసాదించుగాక. కారుణ్యమయ్యి మరి కాస్త అనుగ్రహించి నాకు సర్వనీతిమయమైన మార్గం ఉపదేశించు. నువ్వు నాకు గురుస్థానీయవు. నీ మాట నాకు శిరోధార్యం. జీవితంలో నేను ఇక మీదట ఎటువంటి పాపము చేయకుండా తగిన ఉపదేశం ఇయ్యి. ఇది విన్నాక నిన్ను స్తుతించి ధన్యుని అవుతాను. అటుపైన సురలోకం చేరుకుంటాను. ఆకాశ మార్గాన విమానంలో తన చెంత నిలబడి అభ్యర్థించాడు ఆ నూతన త్రిదశుడు. కాంచనమాలినికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ఉపకారం వల్ల ఒక రాక్షసుడు దేవతగా మారటమే ఒక ఆనందమైతే అలా మారినవాడు విమానం ఎక్కి తుర్రుమనగా తన ఉపదేశం అర్థించడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ప్రేమగా ధర్మోపదేశం చేసింది. మిత్రమా, ఏనాడు ధర్మం తప్పకు, ప్రాణహింసకు పాల్పడకు, సాధు పురుషులను సేవించు, కామక్రోధాదుల్ని పరిత్యజించు, ఇతరుల దోషాలనో గుణాలనో కీర్తిస్తూ కాలయాపన చేయక నిత్యము అనునిత్యము సదాశివుణ్ణి ధ్యానించు. అంతర్బహిరింద్రియాలన్నింటినీ అనగా స్వర్ణభాన్ని జయించు. అస్థిమాంస రుధిరాలతో మలమూత్రాలతో నిండిన ఈ శరీరం చివరికి క్రిమికీటాలకు ఆహారం అవుతుంది, పురుగులు పడుతుంది. దీనితో ముడిపడిన భార్యాపుత్రుల మీద మమకారం విడిచిపెట్టు. ఈ జగత్తు క్షణభంగురమని తెలుసుకో. ఒక వైరాగ్య భావం అలవర్చుకో. యోగాభ్యాసం వైపు దృష్టి నిలుపు. నీ మీద ప్రేమతో నీ మాట కాదనలేక ఏదో నాకు తెలిసిన ధర్మోపదేశం చేశాను. మనసులో పెట్టుకో. ప్రధానంగా శీల సంపన్నుడై వెలుగు. జ్యోతిర్మయ దేహుడవై వెలుగు. ఇక బయలుదేరు. సుఖంగా నాకలోకం చేరుకో. అమ్మ కాంచనమాలిని, అద్భుతమైన ధర్మోపదేశం చేశావు. నాకే కాదు, అన్ని లోకాలకి ఆచరణీయమైన నీతి మార్గం ఉపదేశించావు. ధన్యుని, కృతజ్ఞుని. పావని, నువ్వు కూడా ఇలాగే ఎప్పుడు సుఖ సంతోషాలతో జీవించు. ఎప్పుడు నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపు. సాధ్వి, నీకు సర్వదా శుభము అగుగాక. కైలాసంలో శివ సన్నిధిలో అచంద్రతారకంగా నివసించు. పార్వతీదేవికి నీ మీద ప్రేమ ఇలాగే అఖండితంగా వర్ధిల్లుగాక. తల్లి, ధర్మనిష్ట తపోనిష్టలతో నీ జీవితం చరితార్థమగుగాక. శరీర వ్యామోహం మరింకెప్పుడు నీకు కలుగకుండుగాక. ఇలాగే ఎల్లవేళలు
ఆ పన్నుల ఆర్తిని హరింతువుగాక. సెలవు తల్లి సెలవు అంటూ శిరస్సును అంజలి ఘటించి విమానంతో సహా ముమ్మారు ప్రదక్షిణ చేసి నాకలోకానికి దూసుకు వెళ్ళిపోయాడు. అటువైపే చూస్తూ నిలిచిన కాంచనమాలిని మీద హఠాత్తుగా పుష్పవృష్టి కురిసింది. కిలకిల రావాలతో దేవకన్యలు చుట్టుముట్టారు. ఒక్కొక్కరు మృదువుగా కోగలించుకున్నారు. నేస్తమా, చిత్రంగా ఈ రాక్షసుడికి ముక్తి ప్రసాదించావు. అతడి కన్నా మేము సంతోషిస్తున్నాం. ఈ దుష్టుడికి భయపడి ఇన్నేళ్లుగా మేమెవ్వరము ఈ గిరి కానన కందరాలకు రావడం మానుకున్నాం. నీ పుణ్యమా అని ఈ రోజు నుంచి హాయిగా విహరిస్తాం అంటూ బుగ్గ మీద చిటికలు వేసి తూనిగల్లా తుర్రుమన్నారు. కాంచనమాలిని తనలో తాను హాయిగా నవ్వుకుంది. దివ్య విమానం దూసుకుపోవడం నుంచి పూర్తిగా తేరుకుంది. సొంత పుణ్యం నుంచి కొంత దానం చేసి ఒకడికి సద్గతి కల్పించి మహోపకారం చేశాననే సంతృప్తితో, గొప్ప ధర్మ కార్యం చేసి కృతకృత్యురాలయ్యాననే ధన్యతా భావనతో ముఖం వికసించగా ఆనంద బాష్పాలు కన్నుల్లో కమ్ముకోగా ఒక్క నిమిషం మురిసిపోయి కైలాసం వైపు తన ప్రయాణం సాగించింది. కార్తవీర్యార్జున, ఈ కాంచనమాలిని వృత్తాంతం చదివినవారు, విన్నవారు సంసారిక సకల బంధ నివృత్తి పొందుతారు, ధర్మపరాయణుడవుతారు. శ్రద్ధగా విన్నావు కదా మాఘస్నాన మహత్యం ఎంతటిదో. క్లేశ నివారణ జరగాలన్నా, స్వర్గం లభించాలన్నా, మోక్షమే కావాలన్నా సకాములకు నిష్కాములకు సర్వశ్రేయస్కరం మాఘస్నానం మహావ్రతం. అర్జున, నువ్వు నా మిత్రుడివి, నా స్నేహితుడివి, భృత్యుడివి, భక్తుడివి. నువ్వు అంటే నాకెంతో ఇష్టం. అంచేత నీవు ఏది అడిగినా కాదనను. అడుగు. ఇంకా ఏది వినాలని అనుకుంటున్నావో, ఏమి తెలుసుకోవాలి అనుకుంటున్నావో అడుగు, చెబుతాను అని దత్తదేవుడు ఒక నిమిషం విరమించాడు. గురుదేవ, సాక్షాత్ శ్రీనికేత మనుడైన నువ్వు ప్రసన్నుడవై ఉండగా నాకింక అలభ్యం ఏముంటుంది? ఈ లోకంలో అత్యంత శ్రేయస్కరమైనవన్నీ నాకు దయతో ప్రసాదించావు. దృశ్యమానమైన ఈ మిథ్యా ప్రపంచంలో వస్తురూపంగా నీ నుంచి నేను అభ్యర్థించవలసినది ఏదీనూ లేదు. భవభాగ్యనిధివి, భగవంతుడవు. నువ్వు ఇలా ఎప్పుడూ నా పట్ల ప్రసన్నుడుగా ఉంటే చాలు. నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. నీ అనుగ్రహం కన్నా నేను కోరవలసింది ఏదీ లేదు. నీ ఉపదేశాలతో నన్ను కృతార్థుని చేశావు. నన్నిప్పుడు ఏమి చేయమంటావు? నీ పాద సేవ చేస్తూ ఇక్కడనే ఇలాగే ఉండిపోనా, లేక ఇంటికి పోనా? ఏమి ఆజ్ఞ? కార్తవీర్యార్జునుడి అర్ధవాకుల్లోని హృదయాన్ని అందుకున్నాడు దత్తస్వామి. అర్జున, నువ్వు రాజువి. రాజ్యపాలన చేయడం నీ కర్తవ్యం. కనుక వెంటనే బయలుదేరు. మహిష్మతీపురం చేరుకో. పరిపాలన సాగించు అని అనుమతించాడు. కార్తవీర్యుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి మునిమండలికి అంజలి ఘటించి ఆశీస్సులు అందుకొని బయలుదేరాడు. దత్తనామ స్మరణ చేస్తూ మహిష్మతీపురం చేరుకున్నాడు. జయ గురుదేవ దత్త.